Hi friends, అందరికి జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో గైస్ అందరు ఎట్టున్నారు, బాగున్నారా? సో కొత్త సంవత్సరంలో 2026లో అండ్ మెయిన్ స్పెషల్ డే. సో మనకు కలిసి వస్తుందని అనుకున్నాం కాబట్టి ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటా గైస్. సో గణేష్ మేకింగ్ వీడియోస్. సో మీరు అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను. సో మన ఆ గణేష్ ఆశీర్వాదంతో మనకు అందరికీ మంచి కొడాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం గైస్. సో 2026లో జనవరి 26 అంటే ఈరోజు అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. సో గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ 2026లో ఫస్ట్ వీడియో అండ్ 26 రోజు మనము ప్రజెంట్ అయితే మనం రాహుల్ కళాకార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ నాగుల్ అండి. సో ఈ కళాకార్ దగ్గరకు వచ్చేసి మన సీనోన్న కొత్త మోడల్స్ అయితే దింపుతుండో గణేష్లవి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో కొన్ని పీసెస్ అయితే ఇప్పుడు మేకింగ్ అయినాయి కాబట్టి అవి మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి చాలా రోజులు అనుకుంటాను. సో ఈ రోజు అయితే కుదిరింది కాబట్టి ఈ రోజు మీకు ఇస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి మనం ఏ మేకింగ్ అయినా అవన్నీ చూపిస్తాను. చలో లోపలికి వెళ్ళండి. సో గైస్ మెయిన్ అయితే ఇప్పుడు మనం రాహుల్ కళాకార్ షెడ్లో అయితే ఉన్నాం గైస్. సో నాగుల్ అంటే రాహుల్ కళాకార్ అంటే నాగుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకార్ అండ్ యూనిక్ మోడల్ గణేశులు అండ్ దుర్గమాత దొరకాలంటే ఇక్కడనే అండి మన సరౌండింగ్ లో. సో మీకు ఒక మాత దేవిని అయితే చూపిస్తాను. అది ఎలా ఉందంటే మీరు మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వేరే లెవెల్ పిక్చర్ ప్యాక్ అంటే బుర్ర పాడైపోయింది, ఆ విధంగా ఉంది అమ్మవారు అయితే. నిజంగా అది ఇక్కడిది కాదు, మన సీనన్ వచ్చేసి కోల్కతా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి తెప్పించిండు. ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో మనకు. సో మాతాదేవి అవుట్పుట్ వచ్చేసి కవర్ కప్ ఉంది గైస్. సో అవుట్పుట్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది. సో దేవిని అయితే చూసుకోవచ్చు మనము. సో గైస్ ఇక్కడ ఉన్న దేవుని అయితే పేరు మనకైతే తెలియదు గైస్. సో మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. సో ఏమనుకోకండి. అండ్ బుర్రపాడు అంటే బుర్రపాడు సింహం మీద మాతాదేవి. సో దేవి అయితే ఏ విధంగా నించొని ఉందో చూడొచ్చు. కలకత్తాలో అమ్మవారు ఏ విధంగా ఉంటుందో మనకైతే అన్న అయితే ఇక్కడైతే దింపిండు. సో వేరే లెవెల్. సో ఇదైతే మనకు లాస్ట్ పీస్ అనుకుంటా గైస్. సో ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి పెట్టేసారు. అండ్ కొన్ని విగ్రహాలు అయితే ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ మనకు 2026లో సీనన్న వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ మన షెడ్ లో కంపల్సరీ రాముడి మోడల్స్ గణేశుడు మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త డిఫరెంట్ స్టైల్లో అయితే మనకు సీనన్న అయితే మనకు తయారు చేపిస్తుండు. సో ఈ ఇయర్ 2026లో మనకు రాముడు ఏ విధంగా ఉండో చూడొచ్చు. సో గైస్ ఇక్కడ మనకు మొత్తం చూసుకోవచ్చు. మహారాజా చేతి మీద అంటే మనకు అయోధ్య పట్టాభిషేకం అయ్యే టైంలో మనకు రాముడు ఏ విధంగా కూర్చొని ఉంటారో సో అదే మూమెంట్ లో మనకు ఇక్కడైతే బాణం వస్తుంది కదా. సో మనకు ఇక్కడ బాణం వస్తుంది, ఆ బాణం బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు. మనకు నిజంగా వేరే లెవెల్ అవుట్పుట్ అయితే ఫినిషింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఇదైతే ఒకటైతే వస్తుంది మనకు పక్కన. సో ఇది మనకు జింక అండ్ పికప్ రెండు కలిపి బ్యాక్గ్రౌండ్ తోటి మనకు అయితే సైడ్ కలిపి వస్తుంది గైస్. సో జింక వచ్చేసి మనకు రాముని చూస్తున్నట్టు అవతారంలో ఇదైతే పైకి ఉంది. అండ్ మన పికప్ కూడా చూస్తున్నట్టు. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ 2026లో. సో ఈ లైన్ లో మాత్రం మనకు అదే మోడల్స్ మొత్తం సో చూసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ స్టైల్స్ లో మాత్రం ఈసారి 2026లో వేరే లెవెల్ విగ్రహాలు అయితే నేను మీకు ఈసారి చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో శాంపుల్ గా అయితే ఒకరు ఇక్కడ పెట్టారు. సో మీకు చూపిద్దామని చెప్పేసి చూసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే చూపిస్తారు. అండ్ ఇంకొక కొత్త మోడల్ అయితే మీకు చూపిస్తానండి. సో గైస్ వన్ ఆఫ్ ద 2026లో మహారాజ్ గణేష్ జస్ట్ సిట్టింగ్ పొజిషన్. సో చూసుకోవచ్చు జస్ట్ సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ మోడల్లో మనకు మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉందండి గైస్. ఇందులో చేంజెస్ వచ్చేసి మనకు సిద్ధి బుద్ధి అండి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన సిద్ధి బుద్ధి వచ్చేసింది. అండ్ పైన ఆర్చ్ వచ్చేసి మనకు శ్రీ అని చెప్పేసి ఆర్చ్ అనేది వచ్చింది గైస్. అండ్ ఇక్కడ గణేశుడు వచ్చేసి మనకు జస్ట్ సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ టైప్ లో అయితే ఉండు. సో లైన్ లో మొత్తం ఆల్మోస్ట్ అవే మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ మన పక్కన ఇంకొక సుమారు అది 6 నుంచి 8 సీట్స్ మధ్యలో ఉంటుంది. సో జస్ట్ బొజ్జ గణేష్ అది సింపుల్ గా నేను చూపిస్తాను. సో అసలైన సిసలైన మన బొజ్జ గణపతి అంటే గణేశుడు. ఎందుకంటే చాలా మోడల్స్ కాకుండా మనకు సింపుల్ సిటిజన్ అండ్ బొజ్జ చూసుకోవచ్చు. మనకు ఏ విధంగా నిజంగా అయితే స్వామివారు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా చిట్టి మన ఎలుక అయితే లడ్డు తింటున్నట్టు ఉంది. అండ్ బొజ్జ గణపతి జస్ట్ సిట్టింగ్ పొజిషన్ సింపుల్ గా చాలా అద్భుతంగా అవుతుంది. అండ్ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. అటు సైడ్ వెళ్దాం మనము. సో ఎవ్రీ ఇయర్ మన అన్న వచ్చేసి
డబుల్ షేడ్ గణేశుడు అయితే నార్మల్ గా చిన్నగా చేపిస్తారు, కానీ ఈ ఇయర్ మాత్రం మనకు చాలా పెద్దగా ఉంది, 10 feet పైన ఉంది. సో అది కూడా చాలా అద్భుతంగా చేపించిండు, అది చూపిస్తుందండి. సో గైస్ మనము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అంటే మనం ధూల్పేట గైస్ గణేశులు అయితే. సో ధూల్పేటలో నాకు చూసిన పెద్ద పెద్ద సుమారు 20-25 పైన చూసిన 25 feet వరకు చూశాను డబుల్ షేడ్. సో ఫర్ ద ఫస్ట్ టైం 2026 లో నాగుల్లో మనకు ఈ హైట్ లో సుమారు 10 నుంచి 11 feet వరకు మధ్యలో ఉంది మనకు డబుల్ షేడ్. సో చూసుకోవచ్చు 2026 లో మనకు ఏ విధంగా డబుల్ షేడ్ దర్శనమిస్తుందో గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్ అండ్ బుర్ర పాడుతోటి అద్భుతంగా అయితే సీనాన్ అయితే మనకి ఇక్కడ చేపించి ఇచ్చిండు అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది గణేశుడు వచ్చేసి సుమారు మనకు 10 నుంచి 11-12 feet మధ్యలో ఉంటుంది గైస్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పటి వరకు అయితే మనకు ఎక్కడ లేదు. సో ఫస్ట్ టైం మేము వచ్చి విజిట్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి లోపలికి రండి. సో గైస్ మనకు లాస్ట్ ఇయర్ 2025 లో సుమారు మనకు కొన్ని విగ్రహాలు అయితే చాలా ఫేమస్ అయినాయి. సో రావుల కళాకారులు రాముడు బ్యాక్గ్రౌండ్ విత్ అయోధ్య సెటప్ తోటి నిజంగా వేరే లెవెల్ అండ్ ఇంకోటి గద పట్టుకున్నట్టు కూడా అది కూడా ఉంది గైస్. సో అదే ఫేమస్ అయిందని చెప్పేసి సీనాన్ వచ్చేసి మనకు సేమ్ రీమోడిఫికేషన్ చేయించిండు, అదే మన సేమ్ మోడల్. సో చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మోడల్. సో కొండల పైన కూర్చున్న మన అయోధ్య రాముడు అండి. సో డిఫరెంట్ మాత్రం చూసుకోవచ్చు. ఇదైతే లాస్ట్ ఇయర్ చాలా బాగా ఫేమస్ అయింది గణేశుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్ అయోధ్యలో మన శ్రీరాముడికి ఏ విధంగా ఉంటుందో బ్యాక్గ్రౌండ్, అదే విధంగా మన బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ చాలా మంది పబ్లిక్ అడుగుతారు అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే మళ్ళీ ఛాయ్ చేయించింది ఇవి కూడా. సో చూసుకోవచ్చు అండ్ సేమ్ మోడల్ చేంజ్ కాలు మీద కాలేసుకొని కూర్చోడం మనకు ముంబై కాన్సెప్ట్ లో మహారాజు ఏ విధంగా కూర్చొని ఉంటారో అదే విధంగా అండ్ ఇక్కడ గద పట్టుకొని కూర్చొని ఉన్నారు. సో చూసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది గైస్. సో ఇది ఈరోజు వచ్చేసి మన అప్డేట్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మీరు రెడీగా అయితే ఉండండి గైస్, ఎందుకంటే ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటుంది. సో మిస్ చేయకండి గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.